హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. మరి దేవుని యొక్క ఉన్నతమైన మాట, మరి ఈరోజు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఇక్కడ, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్తున్నాడు. మరి మనల్ని పంపిన తండ్రి పని మనం చేస్తున్నామా? మరి మనల్ని పంపింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మన తండ్రి ఆయన తండ్రి చేసి చెప్పిన పని నేను చేస్తున్నాను అన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం నేను చేస్తున్నాను. మరి మనము మన దేవునికి ఇష్టమైన కార్యం మనం చేస్తున్నామా? ఎందుకంటే ఆయన మన కొరకు మరి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన ఎంతగానో ఈ లోకంలోనికి వచ్చి మరి ఆఖరి రక్త బొట్టుకు వరకు కూడా చిందించాడు కదా. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేస్తున్నామా? మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన యొక్క బిడ్డల్లో మరి ఆయనకి ఇష్టమైన కార్యము మరి మనం చేస్తూ ముందుకు కొనసాగుతున్నామా? ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. మరి మన దేవుడు తోడై ఉన్నాడా? మరి తోడై ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆయన తోడై ఉంటే నీవు నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చబడి ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. లోకం వైపు, పాపం వైపు కాక మరి దేవుని వైపే నువ్వు చూస్తూ ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. మరి మనకి మరి మన దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నామా? ఆయనకి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? మనం చూసుకోవాలి, సరి చేసుకోవాలి. మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలే మనం చేస్తున్నామా? ఆయనకి ఇష్టమైన కార్యాలే మనం చేస్తున్నామా? ఇష్టమైన కార్యాలు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మనకి తోడై ఉంటాడు. కానీ మనము ఇష్టమైన కార్యాలు కాక కష్టమైన కార్యాలు మన ఇష్టం వచ్చినట్టు, మన ఆలోచన ప్రకారం, మన తలంపుల ప్రకారం మనం చేస్తూ పోతూ ఉంటే మనకు సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. అలాగ మనం ఉన్నామా? లేదా దేవుడు మనకి తోడై ఉన్నాడా? ఆయనకి ఇష్టమైన కార్యాలే మనం చేస్తున్నామా? ఇష్టమైన కార్యాలు చేస్తే ఆయన ఏమంటూ ఉన్నాడు? నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన తోడై ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తండ్రి మరి కుమారుడు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా తండ్రి విడిచిపెట్టడండి. కుమారుని హత్తుకుంటూ ఉంటాడు. మరి ఎప్పుడు విడిచిపెడతాడంటే కష్టమైన కార్యాలు చేసినప్పుడు. తండ్రి ఈ పని చేయొద్దు అంటే ఆ పని చేసినప్పుడు తండ్రి మందలిస్తాడు. మరి ఇష్టమైన పని చేయబాకు అని చెప్పేసి గద్దిస్తాడు. అలాగా మన తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాడు మన తండ్రికి ఇష్టమైన కార్యం మనం చేస్తున్నామా? ఆయన కనుసైగల్లో, ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో మనం కొనసాగుతున్నామా? ఆయన మనకి నిత్యము తోడై ఉంటూ ఉన్నాడా? లేదు ఎడంగా ఉన్నాడా? ఎందుకంటే మన ఇష్టానుసారంగా మన ఆలోచన, మన తలంపులు, మన యొక్క కార్యాలు నెరవేర్చుకుంటే దేవుడు మరి తోడై ఉంటాడా? చెప్పండి. తోడై ఉండడు, వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి. మనం అనుకూలంగా ఉండి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే ఆయన మనకి ఎలా ఉంటాడంటే సమీపంగా ఉంటాడు, తోడై ఉంటాడు. ఒంటరిగా నిన్నో విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నాకు తోడై ఉన్నాడు అని మన తండ్రి ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే మనం కూడా మాట్లాడగలగాలి. నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి నా యేసయ్య నాకు నిత్యము తోడై ఉన్నాడు, నాకేమి ఇబ్బంది లేదు. ఆయనకి ఇష్టమైన కార్యాలే నేను చేస్తున్నాను, ఆయన కష్టమైన నేను చేయట్లేదు. నేను ఆయనకి మరి ఆ మాట తెచ్చే పనులు, యేసుక్రీస్తు నామము దూషణ పాలయ్యేటట్లుగా, అవమాన పాలు, నిందల పాలయ్యేటట్లుగా నేనేమీ చేయట్లేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగానే నేను నడుస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను, మరి లేఖనాన్ని అనుసరిస్తూ ఉన్నాను. కాబట్టి నాకు దేవుడు తోడై ఉన్నాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏదడిగినా నా దేవుడు చేస్తాడు అనే ఆ యొక్క నమ్మకం నీలో మరి కలిగి ఉందా అనేది ఈరోజు నువ్వు ఆలోచించుకో, పరిశీలించుకొని నువ్వు ముందుకు కొనసాగి మరి ఆత్మీయంగా బలపడుతూ
మరి దేవుని యొక్క చిత్తములో ప్రణాళికలో కొనసాగుతూ నీవు కూడా మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లుగా ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నట్లుగా మనం కూడా మరి ఆ ధైర్యం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒంటరిగా నన్ను విడిచిపెట్టడు నా దేవుడు, నాకు నిత్యము తోడై ఉన్నాడు. నేను ఏది అడిగితే అది నా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాను కాబట్టి నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకం నీలో ఉన్నదా? ఆ నమ్మకం ఉంటే నీవు దేవుని బిడ్డవి, దేవుడు వారసుడివి, వారసురాలివి. ఇక నీకు ఇబ్బంది లేదు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగ నీ జీవితం ఉన్నదా? వ్యతిరేకంగా ఉన్నదా? ఈరోజు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని మరి ఆ స్థితిలో నువ్వు లేకపోతే దేవునికి నమ్మకంగా ఉండే స్థితిలోకి నువ్వు వచ్చి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, దేవుని యొక్క మరి మాటలు ఏం చెబుతున్నాయి, దేవుని యొక్క చిత్తం ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది నువ్వు తెలుసుకొని నీవు కూడా మరి ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నిత్యము నీకు తోడయ్యుండునుగాక. హల్లెలూయా. దేవుడి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.